మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. ఈ ఉదయకాల సమయంలో అపొస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు, క్రీస్తు మిమ్మను ప్రేమించి మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే మన ప్రేమిస్తూ వచ్చినాడు. మన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆయన పోలికగా చేసుకుంటూ వచ్చినాడు. ఆయన స్వరూపంలో చేసుకున్నాడు దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన పోలిక చొప్పున మనలను నిర్మిస్తూ వచ్చినాడు దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనల్ని ప్రేమించడానికి తన కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపిస్తూ వచ్చినాడు. మన పాప ప్రాయశ్చిత్త బలి కోసము బలిగాను అర్పణగాను ఈ భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమాస్వరూపి. మనల్ని ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు చనిపోతూ వచ్చినాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మనల్ని ఎంతగానో రక్తము కార్చి ప్రేమించినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమను మనం గుర్తెరుగుతూ రావాలి. దేవుని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని ప్రేమించేదను, గణపరిచేదను, తప్పించేదను అని అంటాడు దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో క్రీస్తు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అలాగే ఆయన ఆజ్ఞలను పాటించమన్నాడు. ఆయన వాక్యమును ప్రేమించమన్నాడు. ప్రేమగా నడుచుకొనుడి అని సెలవిస్తున్నటువంటి మాటలు. ఇదంతా ఎక్కడ సాధ్యమవుతుంది? వాక్యము ద్వారాగా సాధ్యమవుతుంది. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాక్యానుసారంగా నడవాలి. మనము వాక్యముతో మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా ఉండటకు, దేవునికి సువాసన కలిగినటువంటి జీవితముగా జీవించుటకు, దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితము జీవించుటకు తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. మనం ఎలాగ ఉండాలని, దేవునికి మనము ఇష్టానుసరమైనటువంటి జీవితము జీవించాలని, సువాసనగా జీవించాలని, సత్క్రియలతో జీవించాలని, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలని, ఆయన సువార్త నిమిత్తము ప్రయాసపడాలని, ఆయన వాక్యములో వర్ధిల్లేటువంటి వారుగా ఉండాలని, సువాసన కలిగినటువంటి జీవితము ఉండాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తను అర్పగించుకున్నాడు మన కోసము. మనం బాగు చేయడానికి, మన బ్రతుకులు మార్చడానికి, పాపం స్థితిని తీసివేయడానికి, ఈ లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకముగా ఉంచుటకు, దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు తను అప్పగించుకుంటూ వచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో అపొస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. తను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మన కోసం ఎంత క్రయము చెల్లిస్తూ వచ్చినాడు. మన కోసము తన ప్రాణాన్ని అప్పగించుకుంటూ వచ్చినాడు. ఎవరండి ఈ త్యాగము చేసేది? ఎవరండి ఈ యొక్క అద్భుతమైనటువంటి రక్షణ భాగ్యము మనకి ఇచ్చేది? ఎవరి వల్ల కూడా కాదు. అది దేవునికే సాధ్యము. మన బంధువులే మన కొరకు ప్రాణము పెట్టరు. రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు ఎవరు కూడా మన కొరకు ప్రాణము పెట్టరు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఒక తల్లి ఒక బిడ్డని ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించుతూనే ఉన్నాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించుచున్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమకు ఎత్తు, లోతు, వెడల్పు,
పొడుగు ఏమీ ఉండవు. ఆయన ప్రేమను వర్ణించలేము. ఆయన వాక్యము ద్వారాగా అర్థమవుతుంది మనకు, ఆయన వాక్యము ద్వారాగా. కాబట్టి ఉదయకాల సమయంలో మన కొరకు దేవుడు తను అప్పగించుకున్నాడు సువాసనగా ఉండేటట్టుకై. మన జీవితము, మన బ్రతుకు ఎలాగున్నది? మురికి లాంటి జీవితముగా ఉన్నదా? పాపపు స్థితిలో ఉన్నదా? ఎలాగ ఉన్నది? సువాసనగా ఉంచుటకు, సువాసనగా ఉండటకు ప్రభువు యేసుక్రీస్తు వారు తను అప్పగించుకుంటూ వచ్చాడు. మంచిది. కానీ మన జీవితము సువాసన కలిగినటువంటి జీవితముగా ఉన్నదే? ప్రభువు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడుతూ వచ్చినాము, బాప్తిసం తీసుకున్నామని చెబుతూ ఉన్నామే తప్ప సువాసన కలిగినటువంటి జీవితము జీవిస్తూ ఉన్నామా? సువాసన కలిగినటువంటి జీవితము, పరిమళ వాసన కలిగినటువంటి జీవితము. ఆమె అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆయన పాదంలో కడుగుతూ వచ్చింది. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క పాదంలో కడుగుతూ వచ్చింది సువాసనగా ఉండుటకై. అలాగా మన కొరకు మన జీవితాన్ని మార్చుటకు, పరిమళ వాసనగా ఉండుటకు ప్రభువు యేసుక్రీస్తు వారు తను అప్పగించుకుంటూ వచ్చినాడు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మురికి లాంటి జీవితము, పాపము కలిగినటువంటి జీవితము, చచ్చిన కంపు కలిగినటువంటి జీవితము, సువాసన లేనటువంటి జీవితముతో, పరిమళ వాసన లేనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నాం. మనం ఎంతో ప్రేమించి మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు దేవుడు. మనం ఎలాగుండాలండి? ప్రేమించాలి. ప్రేమ కలిగి నడుచుకునడి. ప్రేమే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు, ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నాడు. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినానో మీరు ఒకరినొకరిని ప్రేమించుకునడి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడు, ఆ ప్రేమ ప్రకారంగా జీవిస్తే పరిమళ వాసనగా ఉన్నట్టే. ఆయన చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవిస్తే పరిమళ వాసనగా ఉన్నట్టే. ప్రేమ లేనటువంటి దినాలలో ఉన్నాం. అనేక మంది హృదయాలలో ప్రేమ చల్లారిపోతూ వచ్చింది. అంత్య దినాలలో ఉన్నాం. ఒకరు ప్రేమ అనురాగాలు లేనటువంటి జీవితం, వేషముతో జీవిస్తూ ఉన్నాం. ప్రేమాన్ని నటనతో జీవిస్తూ ఉన్నాం, వేషధారణతో జీవిస్తూ ఉన్నాం. సంపూర్ణమైనటువంటి ప్రేమ లేదు. భార్య భర్తల మధ్య సంపూర్ణమైనటువంటి ప్రేమ లేదు. పిల్లల మధ్య సంపూర్ణమైనటువంటి ప్రేమ లేదు. అత్తమామల మధ్య, కోడల మధ్య, ప్రతి వారి మధ్య సంపూర్ణమైనటువంటి ప్రేమ లేదు. వేషధారణ కలిగినటువంటి ప్రేమ, వేషధారణ కలిగినటువంటి ప్రేమతో జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమన్నాడు. ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. నేను ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చినాను మీరు కూడా అలాగే ప్రేమించండి. నేను ప్రేమించుచున్నాను కదా అని చెప్పుకుంటూ మీ హృదయంలో వేరే ఒకరిని ద్వేషిస్తే కనిపించిన దేవుని ఏ విధంగా ప్రేమిస్తారు? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ పరిమళ వాసనగా ఉండాలి అంటే ఎక్కడ దేవుడు సిద్ధపరిచినాడు? ప్రేమించే విషయంలో సిద్ధపరుస్తూ వచ్చినాడు. మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రతి వారిని ప్రేమించేటువంటి విధానం బట్టి, బంధువులని, రక్త సంబంధాలను ప్రేమించే విధానం బట్టి, సంఘాన్ని, సంఘంలో విశ్వాసాలను ప్రేమించే విధానాన్ని బట్టి పరిమళ వాసనగా ఉండగలుగుతాము. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను నడిచేటువంటి వారముగా ఉంటాము. తను అప్పగించుకున్నాడండి. ప్రేమగా ఉండండి, ప్రేమ కలిగి నడుచుకునండి. నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించినానో, మీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాను. అవసరమైతే మీరు కూడా ఒకరి ఎడల ప్రేమ కలిగి అవసరమైతే ప్రాణం పెట్టేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క నియమము, నిబంధన ఇలాంటిది. కానీ మనము ప్రాణం తీసే వారముగా ఉంటాం. మన మాటలతో, మన చూపులతో, మన నడవడికతో, మన యొక్క ప్రవర్తనతో ప్రాణాలు తీసేటువంటి వారముగా ఉంటాం. ప్రాణాలు తీసేటువంటి వారముగా ఉంటాం. దేవుడు నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించినానో మీరు కూడా ప్రేమించి అవసరమైతే ప్రాణం పెట్టండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంటే మనం అలాంటి జీవితము జీవించము. వ్యతిరేకమైనటువంటి జీవితము. వారిని ప్రేమించేది ఏంది, వీరిని ప్రేమించేది ఏంది, వారు అలాంటి వారు, వీరు ఇలాంటి వారు అని అనుకుంటే దేవుడు నిన్ను ప్రేమించేవాడా? నీ జీవితాన్ని ప్రేమించేవాడా? నువ్వు పాపముతో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించేవాడా? అది గుర్తు తెచ్చుకో, అది జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు పాపములో ఉన్నప్పుడు, పాప స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు దేవుడు ఏ విధంగా నిన్ను పైకి లేవనెత్తి వచ్చుచున్నాడు, పైకి నిన్ను ఏ విధంగా లేవనెత్తుతూ వచ్చినాడు, అది జ్ఞాపకం చేసుకో. దాన్ని బట్టి ప్రేమించు. నువ్వు దేనిలో కూడా యోగ్యుడు కాదు, దేనికి సరి పోల్చినటువంటి వాడివి కాదు. కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఉండటం ఎంతో శ్రేష్టము.
దేవుని ప్రేమ కలిగి నడుచుకోవడం ఎంతో భాగ్యము. ఇలాగ లేకుండా మనము పరిమళ వాసనగా ఉండలేము. పరిమళ వాసనగా ఉండదు. దేవుడు మనల్ని ప్రేమించింది ఎందుకంటే ఆయన మన కొరకు బలిగా అర్పణగా ఎందుకు అప్పగించుకున్నాడంటే పరిమళ వాసనగా ఉండుటకై, ప్రేమ కలిగి ఉండుటకై. దీనికోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాగ దేవుడు మనందరూ సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. అలాగే మేము కూడా ప్రభు అనేక మంది ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రభు మమ్మల్ని ప్రేమించి బలిగా అర్పణగా అర్పించుకుంటూ వచ్చినారు ప్రభు. అలాగే మేము కూడా ప్రేమ కలిగి అనేక మందికి ప్రభు మాదిరికరంగా జీవించేటువంటి వారముగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఇలాగ వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రేమ కలిగి నడుచుకునేటువంటి వారిగా సిద్ధపరుస్తున్నామని, పరిమళ వాసనగా ఉండటకై సిద్ధపరుస్తున్నామని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని, వాక్యానుసారంగా నడిచేటువంటి బ్రతుకుడు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.